Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Raja Saab, Telugu movie review and rating acted by Prabhas, Sanjay Dutt అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఇంకా ఈ మూవీ అనేది ప్రీమియర్ షో చూడడం జరిగింది ఈరోజు మార్నింగ్ 7:30కి. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు చాలా అంటే చాలా రివ్యూలు ఇచ్చాను. చెక్ చేయండి, నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, నచ్చితే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ కూడా చేసి. ఇంకా స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, రేటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, హీరో వచ్చేసి నాన్నమ్మతో ఉంటాడు. ఆ తర్వాత తాత కోసం అన్వేషణ, ఆ తర్వాత ఒక మయాసభ అనే బంగ్లాలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఆ వెళ్ళడానికి గల కారణం ఏంటి, ఆ తర్వాత ఏం జరిగింది అనేదే రిమైనింగ్ స్టోరీ. ఇంకా మూవీ విషయానికి వస్తే నాకైతే ఫస్ట్ 45 మినిట్స్ డీసెంట్గా అనిపించింది. ఫస్ట్ 45 మినిట్స్ తర్వాత నుంచే క్లైమాక్స్ వరకు పీక్స్లో అనిపించింది సినిమా నాకైతే. నెక్స్ట్ లెవెల్. ఈ సినిమా గురించి చాలా అంటే చాలా దారుణంగా మాట్లాడుతున్నాను. దానికంటే ముందు ఒక విషయం మాట్లాడాలి. ఈ సినిమాలో వచ్చేసి ప్రభాస్ గారిని చాలా డిఫరెంట్గా చూపించారు, చాలా డిఫరెంట్గా యాక్ట్ చేశారు. మెయిన్లీ వచ్చేసి సెకండ్ హాఫ్లో అసలు ఇంత ఇమేజ్ ఉండి కూడా ఇమేజ్ తగ్గించుకుని మరి చేశారు. అలాంటి క్యారెక్టర్ అది. ఇంకా సంజయ్ దత్ గారు క్యారెక్టర్ అయితే ఫైట్స్ గట్రా చేయకుండా మొత్తం మ్యాజిక్స్తోనే మొత్తం భ్రమలు మొత్తం సృష్టించే క్యారెక్టర్ చేశారు. ఇలాంటి క్యారెక్టర్ నాకు తెలిసి సంజయ్ దత్ గారికి కూడా ఎప్పుడు పడి ఉండకపోవచ్చు. దెయ్యం క్యారెక్టర్ పడింది కానీ దెయ్యం మాయ చేసే క్యారెక్టర్ అయితే పడి ఉండకపోవచ్చు. ట్రైలర్ చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది, ఇంకా స్పాయిలర్ కాదు. ఇంకా నానమ్మ గారి కింద వేసిన యాక్టర్ వచ్చేసి జరీనా వహబ్ అని చాలా అంటే చాలా బాగా చేశారు. వీళ్ళిద్దరి మధ్య సీన్ హైలైట్ అయినాయి. ముఖ్యంగా హాస్పిటల్లో ఎమోషనల్ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా బొమ్మన్ ఇరానీ గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా తక్కువసేపే ఉన్నారు. సెకండ్ హాఫ్లో ఎంట్రీ ఇచ్చారు, సెకండ్ హాఫ్కే పరిమితం అయిపోయారు. ఉన్నది తక్కువసేపు అయినా కూడా బాగా చేశారు యాక్టింగ్. ఇంకా వీటీవీ గణేశన్ గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నారు, కానీ అక్కడక్కడ కొన్ని సీన్స్లో ఉన్నారు. ఉన్నది తక్కువ సీన్స్లో ఉన్నా కూడా నెక్స్ట్ లెవెల్లో మెప్పించారు. ఇతని గురించి తెలుసు, ఎవర్రా మీరు ఇంత టాలెంటెడ్గా ఉన్నారనే డైలాగ్తో ఫేమస్ అయ్యారు. ఇంకా రిద్ధి కుమార్ అని రాధేశ్యామ్లో ఉన్నారు, స్పోర్ట్స్ పర్సన్ కింద చెయ్యి ఇరిగిపోయినట్టు, అందులో గెస్ట్ కింద వేసారు. ఇందులో కూడా గెస్ట్గా పరిమితం. ఇంకా నిధి అగర్వాల్ గారు కూడా ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్లో మెప్పించారు, సెకండ్ హాఫ్లో కూడా కొన్ని సీన్స్ ఉన్నాయి అని అయితే చెప్పచ్చు. తక్కువసేపు ఉన్నా మెప్పించారు. సినిమా మొత్తంలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇందాక ఇద్దరు హీరోయిన్ల కంటే ఈవిడే కొద్దిగా ఎక్కువ, ఒక 10 నిమిషాలు ఎక్కువ ఈవిడే ఉన్నారు. ఈవిడ కూడా బాగా చేశారు. ఇంకా సత్య, సప్తగిరి, ప్రభాస్ శ్రీను గారు కూడా ఉన్నారు సెకండ్ హాఫ్లో. వీళ్ళ ద్వారా కామెడీ బాగా క్రియేట్ అయ్యింది. వీళ్ళు కూడా ఉన్నది తక్కువసేపు అయినా కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది కామెడీ ఆ బంగ్లా దగ్గర అయితే మాత్రం, ఇంకా హౌస్లో. ఇంకా ఈ మూవీకి వచ్చేసి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది తమన్ గారి బీజిఎం. తమన్ గారి బీజిఎం ఇప్పటివరకు బాలకృష్ణకే ర్యాంప్ ఆడిస్తారు అనుకున్నాను, కానీ అంతకు మించి ర్యాంప్ ఆడించేశారు. కొన్ని సీన్స్ దగ్గర భయపెట్టడానికి కూడా ట్రై చేశారు, కొన్ని సీన్స్ భయం వేసినాయి. ఇంకా మారుతి గారి డైరెక్షన్ విషయానికి కనుక వస్తే అద్దరగొట్టారండి. చాలామంది నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు కావాలని. అసలు మారుతి గారైనా ఈ సినిమా స్టోరీ రాసింది అన్నంత గొప్పగా రాశారండి. నెక్స్ట్ లెవెల్లో రాశారు స్టోరీ. అసలు ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో అర్థమైంది. కానీ జనాల్లో హాఫ్ నాలెడ్జ్తో అర్థం చేసుకోకుండా కొంతమంది నెగిటివ్గా, వాళ్ళందరి గురించి కాదు, కొంతమంది నెగిటివ్గా కావాలని రివ్యూ ఇస్తున్నారండి. నెగిటివ్గా చాలా బాగుంటే చాలా గొప్ప విజన్ మారుతి గారి విజన్ అయితే. ఇంకా జోకర్ క్యారెక్టర్ అనేది జస్ట్ అలా చూపించి వదిలేశారు, దాని మీద ఫైట్ లేదు. పార్ట్ 2 అని అందరికీ తెలుసు, ఇది పెద్ద స్పాయిలర్ కాదు, ఆల్రెడీ ముందే చెప్పేశారు. ఇంకా తాత గెటప్లో ఉన్న సీన్స్ అయితే అస్సలు లేవు, అది కొద్దిగా డిసప్పాయింట్ అనిపించింది నాకైతే. అంతే, ఇది తప్ప ఇంకేం డిసప్పాయింట్ అనిపించలేదు. ఇంకొకటి వచ్చేసి ల్యాగ్ బాగా ఎక్కువ ఉంది. అంత ల్యాగ్ ఉండక్కర్లేదు అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఆ ల్యాగ్ అనేది బాగా ఎక్కువ అయిపోయింది. 3 hours 9 minutes ఎక్కువ రన్ టైం అయిపోయింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో బాగా ల్యాగ్ ఎక్కువ అయిపోయినట్టు అనిపించింది. ఒక 40-45 నిమిషాల తర్వాత మాత్రం నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోయింది. ల్యాగ్ ఉన్నా కూడా నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. కొంతమంది అర్థమైనా కూడా నచ్చలేదని అంటున్నారు, కానీ నిజంలో మాట్లాడుకుంటే వాళ్ళకి అర్థమై ఉండదు, అందుకే నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఈ మూవీ ఇల్యూజన్ అండ్ రియల్ మీద వెళ్తుంది. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలిం, అందరికీ నచ్చే విధంగా ఉండదు. హర్రర్ కామెడీలో హర్రర్ కంటే కామెడీయే బాగా వర్కౌట్ అయింది అని అయితే అనిపించింది నాకైతే. 4.8/5 రేటింగ్ అయితే ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. నెగిటివ్ రివ్యూస్ నమ్మొద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.